సిపిఆర్ గురించి కూడా చాలా మందికి అవేర్నెస్ ఉండదు కదా డాక్టర్ గారు. సిపిఆర్ ఏ సిచ్యువేషన్స్లో చేయాలి, ఎవరికి చేయాలి అంటారు? సిపిఆర్ అనేది హార్ట్ అటాక్లో చేయరండి. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. సిపిఆర్ అనేది కార్డియాక్ అరెస్ట్లో చేస్తారు. కార్డియాక్ అరెస్ట్ అంటే మన గుండె ఆగిపోయినప్పుడే చేస్తారు. సో యూజువల్గా ఎప్పుడైనా మనము పబ్లిక్ ప్లేసెస్లో కానీ మన ఇంట్లో కానీ ఒక మనిషి సడన్గా కింద పడిపోయినాడు, స్పృహలో లేడు. ఫస్ట్ పాయింట్, 3 పాయింట్స్ ఇంపార్టెంట్. స్పృహలో లేడు, దెన్ ఊపిరి పీల్చుకోవట్లేదు, 3 గుండె కొట్టుకోవట్లేదు. ఈ 3 ఇంపార్టెంట్. సో పేషెంట్ స్పృహలో లేనప్పుడు మనం ఎట్లా తెలుసుకుంటాం మరి ఊపిరి పీల్చుకుంటారంటే మనం వాళ్ళ ముక్కు దగ్గర ఒక ఏలు పెడితే కూడా తెలుస్తుంది గాలి పీల్చుకుంటున్నారా లేదా. లేదా మన ఛాతీ కడుపు చూస్తే పైకి కిందికి లేస్తారు, అప్పుడు మనకు ఊపిరి పీల్చుకుంటున్నారా లేదా తెలుస్తుంది. అది లేనప్పుడు. మూడవది పల్స్. అంటే మనం గుండె మీద చేయి పెట్టి చూడొచ్చు కొట్టుకుంటుందా లేదా, చెవు పెట్టి వినాలనుకుంటే. లేదా పల్స్ అనేది ఇక్కడ మన గొంతు దగ్గర ఫింగర్స్ పెడితే ఈ మజిల్ ఉంటుంది కదా, ఈ మజిల్కి ఈ మన వెండి ట్యూబ్కి మధ్యలో 3 ఫింగర్స్ పెడితే మనకు పల్స్ ఉందా లేదా తెలుసు. ఈ 3 లేనప్పుడు సిపిఆర్ అనే చేయాలి. అంటే వాళ్ళు అన్రెస్పాన్సివ్, ఆల్మోస్ట్ అట్ ద స్టేజ్ ఆఫ్ వర్జ్ ఆఫ్ డెత్ అంటాం. ఓకే, ఆ టైంలో మనం సిపిఆర్ చేస్తే ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన బాడీకి మెయిన్ ఇంపార్టెంట్ బ్రెయిన్కి మన ఫంక్షన్ బ్లడ్ సర్క్యులేషన్ 4 to 5 minutes కంటే అందలేదనుకోండి, బ్రెయిన్ విల్ డై, న్యూరాన్స్ అనేది డై అయిపోతాయి. కాబట్టి మనకు ఆ కంటిన్యూస్ బ్లడ్ ఫ్లో అనేది జరుగుతూ ఉండాలి బాడీలో. అప్పుడే మనకి కావాల్సిన ఆక్సిజన్, కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేది అందుతాయి. సో అప్పుడు మనం సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. సిపిఆర్ యూజువల్గా ఇంతకుముందు ఏంటంటే ఏబిసి అనేవాళ్ళం. అంటే ఎయిర్వే అంటే విండ్ పైప్ ఎలా ఉంది, బి అంటే బ్రీతింగ్ చేస్తున్నారు లేదా, సి అంటే గుండె కొట్టుకుంటుందా లేదా. అంటే ఈ పద్ధతిలో మనం ఫస్ట్ దీన్ని చెక్ చేసేవాళ్ళం. బట్ ఇది మారింది, సిఏబి అంటాం. ఫస్ట్ గుండె అంటే గుండె కొట్టుకుంటా ఉండాలి ఫస్ట్, అప్పుడే మిగతాటివి మనకు ఒక అటు ఇటు అయినా స్టార్ట్ చేసినా దాని సపోర్ట్స్ అనేది సరిపోతుంది. బట్ గుండెనే కొట్టుకోకుండా మనం ఓన్లీ ఎయిర్ అందిస్తే అది అందదు, మన బాడీకి అందదు. కాబట్టి ఫస్ట్ ఎవరైనా ఇటువంటి పర్సన్ని మీరు పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఇంట్లో కానీ ఫేస్ అయితే సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. సో మన ఛాతీ ఈ స్టర్నమ్ మిడ్ బోన్ ఉంటుంది కదా, గుండె అనేది ఎడమ వైపు ఉంటుంది కాబట్టి ఈ మన హ్యాండ్స్ అనేది ఈ విధంగా పెట్టాలి. అంటే లైక్ దిస్ వే, ఒకదాని మీద ఒకటి పెట్టి ఇంటర్లాక్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు కంప్రెస్. ఒకటి ఏంటంటే ఇది చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా చేస్తే ఉపయోగం ఉండదు. నిమిషానికి ఒక 100 నుంచి 120 వరకు చేయొచ్చు కంప్రెషన్స్. ఎక్కువ చేస్తే ఏమవుతుంది, మీరు ఎక్కువ చేయడం వల్ల టైం ఉండదు, హార్ట్లోకి బ్లడ్ వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళడానికి టైం ఉండదు అనమాట. అదే మీరు తక్కువ చేశారనుకోండి, సో అది సరిపడా అందదన్నమాట వాళ్ళకి. సో 100 to 120 beats అంటే కంప్రెషన్స్ పర్ మినిట్ అనేది చేయాలి. ఆ కంప్రెషన్స్ కూడా జస్ట్ లైట్గా చేస్తే ఉపయోగం ఉండదు. సో రీజనబుల్లీ 2 inches డెప్త్ కిందికి వెళ్ళాలి, మళ్ళీ రిలాక్స్ నార్మల్కి రావాలి. ఇలా చేసినప్పుడే గుండెలో ఉండే బ్లడ్ అంతా బయటికి వెళ్తుంది, రిలాక్స్ అయినప్పుడు గుండెలోకి వస్తుంది. సో ఈ విధంగా చేయడం వల్ల మనం ఒక మనిషికి ప్రాణం తిరిగి రావడానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో అంటే ఇట్లాంటి కేసెస్లో అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్. కార్డియాక్ అరెస్టా లేకపోతే హార్ట్ అటాక్ అనేది తెలుసుకోవాలి. సో ఇదే కాకుండా మనకి హార్ట్ అటాక్స్ ఎందుకు పెరుగుతున్నాయి అండ్ అట్లానే వాటిని ఏ విధంగా తెలుసుకోవచ్చు, ఈ ఇత్యాది అంశాలన్నీ కూడా చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.